ఎంటీపీ కిట్ వాడుకున్నాక పీరియడ్ ఎప్పుడు వస్తుంది? అబార్షన్ అనేది 3 రకాలుగా ఉంటాయి. మొదటిది మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. మీ ప్రెగ్నెన్సీ వయసు 7 వారాల కన్నా తక్కువగా ఉన్నప్పుడు ఎంటీపీ కిట్ వాడుకుంటే దాన్ని మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటారు. దీన్ని మెడికల్ అబార్షన్ అంటారు. సర్జికల్ అబార్షన్ అంటే మీ గర్భం యొక్క వయసు 8 వారాల కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు డిఎన్సీ ప్రక్రియ ద్వారా గర్భస్రావాన్ని చేస్తూ ఉంటారు. దీన్ని సర్జికల్ అబార్షన్ అంటారు. స్పాంటేనియస్ అబార్షన్ అంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ వాటంతట అవే అబార్ట్ అయిపోవడము. మరి ఏ రకంగా అబార్షన్ అయినప్పటికీ మీకు మళ్ళీ వచ్చే పీరియడ్ ఎప్పుడు వస్తుంది అనే విషయం గురించి ఇప్పుడు మనము ఈ వీడియోలో వివరంగా డిస్కస్ చేసుకుందాము. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ హెల్త్ కేర్. నేను డాక్టర్ గీత, సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ మరియు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ప్రాక్టీసింగ్ ఇన్ వరంగల్ మోర్ దెన్ 20 years. ఈ ఎంటీపీ కిట్ వాడుకున్నాక మీ పీరియడ్ ఎప్పుడు వస్తుంది? యూజువల్గా ఈ వచ్చే పీరియడ్ 3 విషయాల మీద ఆధారపడి ఉంటుంది. మొదటిది మీ పీరియడ్ రెగ్యులర్ సైకిల్సా, రెండవది మీ పీరియడ్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ మరియు లెంగ్తీ సైకిల్స్, మూడవది మీ అబార్షను కంప్లీటా లేదు ఇన్కంప్లీటా. ఈ 3 విషయాల మీద ఆధారపడి తిరిగి వచ్చే పీరియడ్ అనేది ఉంటుంది. మరి మొదటిది రెగ్యులర్ సైకిల్స్. రెగ్యులర్ సైకిల్ అంటే మీ సైకిల్స్ 28 నుంచి 30 రోజుల లోపల ఉండడము. కొన్నిసార్లు 28 నుంచి 35 రోజుల వరకు కూడా తీసుకోవచ్చు. ఎంటీపీ కిట్ వాడాక, కిట్ వాడుకున్న తర్వాత 15 రోజుల తర్వాత స్కాన్ చేసుకొని మీ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యింది అని కన్ఫర్మ్ చేసుకుంటే మీది రెగ్యులర్ పీరియడ్ అయితే, అంటే 28 నుంచి 35 రోజుల లోపల ఉంటే తిరిగి మీ పీరియడ్ 1 monthలో వస్తూ ఉంటుంది. అదే మీ సైకిల్ ఇర్రెగ్యులర్ సైకిల్స్, లెంగ్తీ సైకిల్స్ అంటే 35 రోజులకి, 45 రోజులకి, కొన్నిసార్లు 2 నెలలకి ఒకసారి పీరియడ్ వస్తూ ఉంది అనుకోండి. అంటే మీకు పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ థైరాయిడ్ ఇర్రెగ్యులారిటీస్ కానీ ఉన్నప్పుడు ఇలా లెంగ్తీ సైకిల్స్ ఉంటూ ఉంటాయి. ఇలా ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నప్పుడు ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యింది అని మీరు స్కాన్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకుంటే మీ పీరియడ్ యాజ్ యూజువల్ మీ సైకిల్ లెంగ్త్ని బట్టి ఇది 45 రోజుల నుంచి 60 రోజుల లోపల వస్తూ ఉంటుంది. మీరు కిట్ వాడుకున్న తర్వాత బ్లీడింగ్ ఆగిపోయిన రోజు నుంచి మీరు లెక్క పెట్టుకుంటే మీ యూజువల్ సైకిల్ లెంగ్త్ అంటే కొన్నిసార్లు 5 నుంచి 7 రోజుల లోపల వచ్చేస్తూ ఉంటుంది. అంటే 45 రోజులకు వస్తుంది అనుకోండి, ఇంకొక వారం ఎక్కువ రోజులు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. మొదటి సైకిల్ ఎప్పుడైనా కూడా కొంచెం ఎక్కువ రోజులకి రావచ్చు, లేదు మొదటగా వచ్చే సైకిల్లో మీకు హెవీ బ్లీడింగ్ కనిపించవచ్చు, కొన్నిసార్లు తక్కువ బ్లీడింగ్ కావచ్చు. ఫస్ట్ సైకిల్లో మనకు కొంచెం ఇర్రెగ్యులారిటీస్ అనేది కనిపిస్తూ ఉంటాయి. మరి మూడవ విషయం, మీకు మీరుగా మెడికల్ షాప్ నుంచి ఎంటీపీ కిట్ కొనుక్కొని ఇంట్లో వాడుకున్నారు, బ్లీడింగ్ ఒక వారం రోజులు అయ్యింది, అంతేకాకుండా స్పాంటేనియస్ అబార్షన్ అయ్యింది, అంటే దానంతట అదే అబార్ట్ అయ్యింది, ఒక వారం రోజుల నుంచి 10 రోజుల వరకు బ్లీడింగ్ అయ్యింది, ఆగిపోయింది, కానీ తర్వాత నుంచి స్పాటింగ్ అవ్వడం, అంటే అప్పుడప్పుడు కొద్దిగా బ్లీడింగ్ అవ్వడము ఒక 2-3 రోజులు, తర్వాత మళ్ళీ బ్లీడింగ్ ఎక్కువ కావడము, మళ్ళీ ఆగడము, మళ్ళీ స్పాటింగ్ కనపడము, ఇలా మీ బ్లీడింగు 23 రోజుల నుంచి 25 రోజుల వరకు ఇలా అవుతూనే ఉంది అనుకోండి, ఇది తప్పకుండా ఇన్కంప్లీట్ అబార్షనే. మీరు మీ ప్రాసెస్ కంప్లీట్ అయింది అని మీరు కన్ఫర్మ్ చేసుకోలేదు. మీరు అల్ట్రాసోనోగ్రామ్ చేసుకుంటే మాత్రమే మీ ప్రాసెస్ కంప్లీట్ అయింది లేదు అనేది తెలుస్తుంది. యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నప్పుడు మీ ప్రాసెస్ కంప్లీట్ అయినప్పటికీ యూరిన్ ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్ వస్తూనే ఉంటుంది. అది మనకు కన్ఫర్మేషన్ టెస్ట్ కానే కాదు. మీకు మీరుగా ఇంట్లో ఉండి కిట్లు వాడుకున్నా, లేదు స్పాంటేనియస్ అబార్షన్ అయినా తప్పకుండా డాక్టర్ని కలవండి. వాళ్ళ పర్యవేక్షణలో స్కానింగ్ చేసుకోండి. స్కానింగ్ చేసుకొని రీటైన్ ప్రోడక్ట్స్ ఆఫ్ కన్సెప్షన్ని రూల్ అవుట్ చేసుకోండి. మీరు ఇలా రూల్ అవుట్ చేసుకున్నప్పుడు మాత్రమే
మీ పీరియడ్ మీకు తిరిగి వస్తుంది. లేకుంటే మీకు ఇలా బ్లీడింగ్ ఆగి ఆగి మళ్ళీ వస్తూనే ఉంటుంది. మీకు ఈ విషయం మీద ఇంకేదన్నా డౌట్స్ ఉంటే తప్పకుండా నేను కింద ఇచ్చే నెంబర్ ద్వారా మీరు నన్ను ఆన్లైన్లో కూడా సంప్రదించవచ్చు. మీకు ఇంకేదన్నా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.